ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. సార్ నా వర్క్ అయిపోయింది, వెళ్ళిపోతా. ఎక్కడికి? ఇంటికి. పొద్దున్న చెప్పాను కదా సార్, ఈరోజు కొంచెం వేగంగా వెళ్ళాలని. వెళ్ళి ఏం చేస్తావు? నీకేమైనా పెళ్ళమా పిల్లలా? పెళ్ళాం పిల్లలు ఉన్నాలే, ఒక గంట ఎక్స్ట్రా ఉన్నారు ఇక్కడ. నువ్వేటి ఒక గంట ముందు వెళ్ళిపోతానంటున్నావు? మా నాన్న నాకు కూడా సంబంధాలు చూస్తున్నాడు సార్. ఇంకో 3-4 నెలల్లో పెళ్ళి అయిపోతుంది చూడండి. ఇదే మాట 30 నెలల నుండి చెప్తున్నావు. సర్లేండి సార్, నేను వెళ్తున్నా. వెళ్ళే. రవి ఆగా. ఏంటమ్మమ్మా? పిల్లది బుడుమూరంట కదా. ఏ పిల్లది? నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లది. నేను చేసుకోబోయే పిల్ల? మీ పిల్ల ఆశా వర్కర్ కదా? ఆశా వర్కరా? ఏ ఆశా వర్కరు? నువ్వు పెళ్లి చేసుకునే పిల్ల. నేను పెళ్లి చేసుకోబోయే పిల్ల? ఎవరు చెప్పారు నీకు? మీ నాన్న. ఆ పిల్ల ఆశా వర్కర్. అదే మన పక్కూరే బుడుమూరు. మన గౌరీ నాయుడు లేడా, వాళ్ళ అత్తరు. అదే ఆడే చెప్పాడు ఈ సంబంధం. లేదు లేదు లేదు, సంబంధం గట్టేటి చూడలేదు. ముహూర్తం బాగుంటున్నారు కదా, ఒక పాలు వీలైతే బొట్టిని చూసి వచ్చేస్తాం. ముత్యాలరావు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను రా. నా కొడుకు వచ్చాడా? ముత్యాలరావురా, ఏ సంబంధం ఏ ఊరు అడిగాడు. ఏ సంబంధం ఏ ఊరు? నీకు చెప్పలేదా? ఆ అమ్మాయిది మన పక్కూరే, బుడుమూరే కదా. ఏడ్ చేస్తుందంటే ఆశా వర్కరే కదా. నీకు చెప్పానా? చెప్పలేదు అనుకున్నాను. నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు ఊరంతా చెప్తే ఊరోళ్ళు నాకు చెప్పారు. సర్లే, ఆ పిల్ల ఫోటో ఏదైనా ఉందా? లేదురా. కనీసం నువ్వేనా చూసావా? ఊరు చూడలేదురా. అమ్మా, ఆ అమ్మాయి నువ్వేం చూసావా? ఏ అమ్మాయినరా? అదేనమ్మా, బుడుమూరు ఆశా వర్కర్ని. బుడుమూరు ఆశా వర్కర్ని నేనెందుకు చూడాలి? నాన్న, అమ్మకు కూడా చెప్పలేదు నువ్వు? చెప్పలేదు అనుకుంటాను రా. నీకు చెప్పలేదు కదా. వీడికి సంబంధం చూశాను, మన పక్కూరే బుడుమూరు ఆశా వర్కరు. అమ్మాయి ఏం చేస్తుంటది? ఆశా వర్కర్ అని చెప్తుంటే ఏం చేస్తున్నా అడుగుతావంటే, అందుకే నేను నీకేం చెప్పను. నాన్న, నీ గోల ఆపి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మాయిని చూడకుండా పెళ్లి చూపులకి ఎలా ప్లాన్ చేస్తావు? ఒరే, పెళ్లి చూపులు అంటేనే అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూసుకునేదిరా. ఈలోగా గాబరా పడిపోయి ఫోటో చూసినట్టు అలాగే వద్ది. ఇదిగో రేపు పెళ్లి చూపులోనే అమ్మాయిని చూడాలి, ఓకేనా? అమ్మాయి దేవూరు? నీకేమైనా చెవుడు గట్ట వచ్చిందంటే మెంటలా? బుడుమని చెప్తుంటే ఇంకేమో అడుగుతావు? మెంటల్తానని. ఇదిగో పాత 135, మొత్తం కలిపి 135. ఇప్పుడైతే ఏంటి, మీ నాన్న డైరెక్ట్గా పిల్లని పెళ్లి చూపుల్లో చూడమంటున్నాడా? పోనప్పుడే చూడు, ఇప్పుడు కొంపలు ములిపోతే ఏంటి? ఏమోరా, పెళ్లి చూపులకి ఇంకా 5 రోజులు ఉంది. అప్పుడు వరకు ఆ పిల్ల ఎలాగుంటుందో టెన్షన్తో ఉండలేకపోతున్నాను రా. పోనీ డైరెక్ట్గా ఊరిపోయి చూసేద్దాం ఏంటి? ఈ ఊర్లో ఎక్కడ ఎదుగుతామే ఏటో. ఒరే, షాప్ కడిసి వస్తున్నాను. ఈ టైంలో మినిమం 200 వ్యాపారం అవుద్ది. ఆ 200 నువ్వే ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. సరే, ఇస్తారా. అరే తమ్ముడు, మీ ఊర్లో ఒక ఆశా వర్కర్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, పేరేంటి? పేరు తెలీదా? హలో నాన్న, ఆ అమ్మాయి పేరేంటి? ఏట్రా ఆగలేకపోతున్నావు? ఏట్రా, పెళ్లి చూపుల్లో పిల్లని చూస్తావు కదా. పెళ్లి చూపుల్లో పిల్ల కనిపిస్తుంది కానీ పేరు కనపడదు కదా నాన్న.
ఆ పేరేంటో చెప్పవా? కలిసి టప్పారోకి చెప్పాను, చెప్పనేదేంటి? ఈ మధ్యన ఆ వీధిలోకి నేను వెళ్ళట్లేదు నాన్న, కనిపించట్లేదు కాబట్టి చెప్పలేదు. అయినా ఊరంతా చెప్తావు, నాకు చెప్పవా నాన్న? సర్లే, ఆ పిల్ల పేరు సుశీల. సుశీల? అరే తమ్ముడు, పేరు సుశీల అంటారా? సుశీల అక్క ఆ. వీళ్ళ తాతకి ఇప్పుడే మందులు ఇచ్చి అటువైపు వెళ్ళిపోయింది. ఇటువైవా? ఇటే. ఏయ్ రారా. చేసే ఎంత? 12 రూపాయలు. 2 రూపాయలు ఎక్కువేసి అమ్మేస్తున్నాడు. మా ఊర్లో నేను 10 రూపాయలకే అమ్ముతాను. యారా చెప్పుంటే మనం ముందు తెచ్చేవాళ్ళం కదా. వద్దా? పాపతో ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడండి. బాబుని లోపలికి తీసుకెళ్ళమ్మా. కూర్చోండి. మీరు కూర్చోండి. పర్లేదండి, మా ఇల్లే కదా. ఇల్లు మీదైనా కాలు పీకితే కదా. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఆశా వర్కర్ జాబు? 1 సంవత్సరం నుండి. ఓ, మొత్తం ఊర్లోనే చదువుకున్నారా? 10th వరకు బుడుమూరు గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఇంటర్ లావేరు. ఇంటర్తో ఆపిసారా? ఆపిసానండి. ఆ తర్వాత 6 నెలలు శ్రీకాకుళంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను. ఓ సంవత్సరం ఆగి ఈ జాబ్లో జాయిన్ అయ్యాను, ఆశా వర్కర్. నేను మీకు నచ్చానా? పర్లేదు, చెప్పండి. రెండు 2023 నుంచి వీడికి సంబంధాలు చూస్తున్నావురా. అప్పటి నుంచి లెక్కేస్తే ఒక 10 మందిని చూసుంటాడు. ఇప్పటికి తగిలింది ఈ సంబంధం. ఇది కూడా సెట్ అవ్వకపోతే వీడికి ఏ సెకండ్ హ్యాండ్ అమ్మాయినో లేదా ముసలిదాన్నో ఇచ్చి పెళ్లి చేసేయాల. అరే నా సంగతి పక్కన పెట్టరా,
నీకు ఎలాంటిది వస్తుందో నేను చూస్తాను కదా ఏరా. మా సావుకారుల అమ్మాయిలు బాగానే ఉన్నారా. ఆయన నా సంగతి పక్కన పెట్టు. నిన్న పెళ్లి చూపుల అమ్మాయితో ఏమని మాట్లాడావు? ఏం మాట్లాడలేదురా, ఆ అమ్మాయి సిగ్గుపడుతూనే ఉంది. సిగ్గుపడిపోతే నీమే పడిపోమంట పెట్టి. అలా కాదులేరా, అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది మంచి అమ్మాయి. మంచో చెడో ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకూడదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేసుకోవడమే. అదేలే, అమ్మాయిని కూడా అడిగాను ఎవరినైనా ప్రేమించావా అని. ఏమంది? ఎవరిని ప్రేమించలేదని అన్నది. అంతేలే గురు, చేసిన చేయలేదని చెప్తారు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అలాగేలా చెప్తుంది లేరా. మరి నిన్ను అడగలేదు అమ్మాయి ఎవరినైనా ప్రేమించావా అని? అడిగింది. నువ్వేం చెప్పు? ప్రేమించలేదనే చెప్పా. అదేంటి, డీలర్ కూతురు సంధిని ప్రేమించావు కదా, అలాగే వాళ్ళు కూడా చేసినా చేయలేదనే చెప్తారు. అవన్నీ నువ్వు నమ్మకు. మన దగ్గరికి అమ్మాయి వచ్చాక మంచిగా ఉంటే చాలు.